పాకిస్తాన్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లు వార్తలు రావడంతో ఆ దేశంలో అల్లర్లు ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ఇమ్రాన్ మద్దతుదారులు రోడ్లపైకి వస్తున్నారు. ప్రజలు కూడా ఉద్యమిస్తున్నారు. అద్యాల జైలు వద్దకి భారీగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఏం జరిగిందో తెలియాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ హై అలర్ట్ ప్రకటించడం సంచలనంగా మారింది. పాకిస్తాన్ సైన్యం పాలనా ప్రమాణాలపై ప్రజల నమ్మకం తగ్గింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నాడని సైనికాధికారి ఆసిం మునీర్ తెలిపారు. అయినా ఆందోళనలు ఆగడం లేదు. తమకు ఒకసారి చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇమ్రాన్ సోదరీమణులు జైలు వద్దకు వెళితే ములాఖత్కు కూడా అవకాశం ఇవ్వడం లేదు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి కూడా ఇటీవల అద్యాల జైలు వద్దకు వెళ్లారు. అతనికి కూడా ఇమ్రాన్ను కలిసే అవకాశం ఇవ్వలేదు. దీంతో ఇమ్రాన్ ఖాన్ పార్టీ నేతల్లో అలాగే ప్రజల్లో ఆందోళనలు మరింత పెరిగిపోతున్నాయి. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో కూడా పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాన్ పార్టీ ప్రతినిధులు ఆందోళన చేస్తున్నారు. ఇమ్రాన్ గురించి సైన్యం గోప్యత పాటించడం, సైన్యం కారణంగానే ఇమ్రాన్ మరణించారని ఆరోపణలు వస్తూ ఉండడంతో ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు. పాకిస్తాన్ లోపల ఉన్న ఉద్రిక్తతల కారణంగా భారత్లో హై అలర్ట్ ప్రకటించారు. మన ఇంటెలిజెన్స్ వర్గాలు భారత ప్రభుత్వానికి సైన్యానికి కీలక సమాచారం అందించింది. పాకిస్తాన్లో ప్రజల దృష్టి మళ్లించేందుకు భారత్పై ఉగ్రదాడులు చేసే అవకాశం ఉందని తెలిపింది. సైనిక దాడులు చేసే ధైర్యం లేదు. ఇప్పటికే జైషే మహమ్మద్ కుట్రను భగ్నం చేయగలిగాం. ఢిల్లీ పేలుడు తర్వాత ఉగ్ర డాక్టర్లు పట్టుబడ్డారు. 2900 కిలోల అమ్మోనియం నైట్రేట్ పట్టుకున్నారు. ఇప్పుడు పాక్ ప్రజల దృష్టిని మళ్లించేందుకు భారత్లో పాకిస్తాన్ ఉగ్రదాడులు చేయించే అవకాశం ఉంది. ఈ మేరకు పాకిస్తానీల సంభాషణలు గుర్తించారు. అయితే పాకిస్తాన్ ఏ దాడి చేసినా భారత్ ప్రతిదాడి చేస్తుంది. దీంతో ఈసారి బంగ్లాదేశ్ వైపు నుండి దాడికి ప్లాన్ చేస్తోందని అంటున్నారు. మన భద్రతా బలగాలు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. లష్కరే తోయిబాకు చెందిన చాలా మంది బంగ్లాదేశ్లో ఉన్నారు. అక్కడి హుజీ సంస్థ ద్వారా బీహార్, యూపీ, అసోం, ఢిల్లీలో పేలుళ్లు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ ప్రజల దృష్టి మళ్లుతుందని పాకిస్తాన్ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అంటున్నారు. దీంతో పాకిస్తాన్ కూడా పాక్కు చెందిన పలు ఉగ్ర సంస్థల కార్యకలాపాలపైన నిఘా పెట్టింది. ఉగ్రవాదుల మాటలను ట్రేస్ చేస్తోంది. కోడ్ లాంగ్వేజ్ ను డీకోడ్ చేస్తోంది. మొత్తంగా భారత్ హై అలర్ట్ లో ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.